అందరం చదువుదామా మరలా? నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఆమేన్. ప్రియరా చూడండి, దేవుని మాటలు, దేవుని వాక్యము, ఈ మాటలు ఇర్మియా అనే భక్తుడు ఆయన అనుభవంలో ఏమంటున్నాడంటే, నీ మాటలు నేను భుజించి తిని అంటున్నాడు. వాటిని భోజనం చేసినట్లుగా తింటున్నాడంట దేవుని మాటలు. భుజించి తిని అనగా దేవుని మాటలు ప్రతిరోజు మనం భోజనం ఎలా చేస్తామో అలాగే దేవుని మాటలను కూడా నేను భోజనం చేసినట్లుగా చేస్తున్నాను అంటున్నాడు. అయితే పిల్లరా, ఈ భోజనం ఏంటి అని అంటే, సహజంగా దేవుడు మనలో శరీరాన్ని ఆత్మను రెండింటిని ఉంచాడు. ఒకటి శరీరము, మరొకటి ఆత్మ. శరీరం అంటే ఇప్పుడు మనకు పైకి కనపడేది ముఖం, భుజాలు, చేతులు, కాళ్ళు, అలాగే మన లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్, ఇదంతా బాడీ, ఇది శరీరం. ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే టైం టు టైం నువ్వు ఏదో ఒకటి తినాలి. నీకు సరిపడే ఆహార పదార్థం నువ్వు తినాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, మరి ఆఫ్టర్నూన్ టైం లంచ్ చేయాలి, అలాగే నైట్ టైం సప్పర్, రాత్రి భోజనం చేయాలి, లేదా లైట్ మీల్స్, ఇలాగ తినాలి. తింటున్నప్పుడు ఏమవుతుందంటే నీ బాడీ ఆ క్యాలరీస్ అందుతూ ఉంటాయి, అలాగే ఆ బాడీకి ఎనర్జీ వస్తూ ఉంటుంది. సాయంకాలం నువ్వు పడుకోబోయేటప్పుడు బాగా నీ బాడీ అలసిపోయినా, ఆ రాత్రి నువ్వు తీసుకున్న డైట్, నువ్వు తీసుకున్న ఆహారాన్ని బట్టి మార్నింగ్కి నీకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మరలా నెక్స్ట్ డే మన పని మనం చేసుకుంటాం. ఇది బాడీని గూర్చి. ఇప్పుడు ఇర్మియా ఏమంటున్నాడంటే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఇదేమిటి అంటే దేవుని వాక్యం, దేవుని మాటలు. ఈ దేవుని మాటలను భుజించటం అంటే ఏమిటి అనంటే, భుజించటం అనగా ఈ ఆహారము మన ఆత్మకు, మన స్పిరిట్కి పెడుతున్నాం, మన స్పిరిట్కి పెడుతున్నాం. అంటే మన లోపల ఆత్మ ఉన్నది, అది దేవుని ఆత్మ. ఈ దేవుని ఆత్మ ఎప్పుడు కూడా దేవునితో కనెక్షన్ అయి ఉండాలి అని అంటే నీ ఆత్మకు ఫుడ్ పెట్టాలి. దీనినే జీవాహారం అంటాం, దీనినే ఆత్మ ఆహారం అంటాము, దీనినే దేవుని వాక్యము అంటాము. ఈ వాక్యాన్ని నేను భుజించాను అంటే, మనము ఈ వాక్యాన్ని చదివే కొలదే, ఈ వాక్యాన్ని మనం నేర్చుకునే కొలదే, ఈ వాక్యమును మనము ధ్యానం చేసే కొలదే మన ఆత్మ బలపడతా ఉంటాడు. మన ఆత్మ వృద్ధిలోనికి వస్తాడు. మన ఆత్మ దేవుని శక్తితో నింపబడతా ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుందంటే మన స్పిరిట్ కూడా యాక్టివేట్ అవుతాడు, బలం పొందుతాడు. ఆ తర్వాత ఈ స్పిరిట్ ద్వారా దేవుని పనులు చేస్తాం, దేవుని కొరకు జీవిస్తాము, పరలోకానికి ఉపయోగపడుతుంది. మనం డైలీ తింటున్న ఫుడ్ బాడీకి ఉపయోగపడితే, మనం వాక్యం ద్వారా తీసుకుంటున్న ఫుడ్ మన స్పిరిట్కి వెళ్ళి ఆ స్పిరిట్ బలపడి అది మనల్ని పరలోకానికి చేరుస్తుంది. కావున పిల్లరా, మనం తినే ఆహారము
భౌతికమైన ఆహారము మన బాడీకి ఎంత అవసరమని మనకు అర్థమవుతుందో, ఈ వాక్యం అనే జీవాహారం కూడా మన ఆత్మకు అవసరమనేది నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. మనకు పాట ఉంది, ఏంటంటే అది, నీ వాక్యమేనా, ఏంటది వచ్చిన, నీ వాక్యమేనా అతిశయము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా అతిశయము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము. చూసారా? అనగా దేవుని వాక్యము మనకేమైంది అనంటే మన ఆత్మకు ఆహారమై ఉంది. దేవుని వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. ప్రియరా చూడండి, ఈ వాక్యాన్ని నువ్వు భుజిస్తూ ఉండాలంటే చదువుతూ ఉండాలి. చదవటం అనగా ధ్యానము చేయాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ఆలోచన చేయాలి. దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటా ఉండాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ఆలోచన చేసి ప్రార్థనలో పెట్టి, ఈ వాక్యము నాలో జరగాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. నా పిల్లల్లో, నా కుటుంబంలో ఈ వాక్యం నెరవేర్చబడాలి ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ వాక్యం నీ లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది చూడండి ఒకసారి. 16 వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. చూసారండి, దేవుని వాక్యమును చదువుతూ ఉంటే నీ హృదయములో సంతోషము, ఆనందం వస్తుంది. వాక్యముకున్న పవర్ ఏంటంటే నీ లోపల ఆనందము, సంతోషం ఉంటుంది. అన్ని సమయాల్లో నువ్వు సంతోషిస్తావు, అన్ని పరిస్థితుల్లో కూడా నువ్వు ఆనందిస్తావు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొంతమంది జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈ జైల్స్ అనేటటువంటిది మరి బైబిల్ నుండి ఉన్నాయి, ఆదికాండం నుండి ఉన్నాయి. జైళ్ళు అనేవి, జైలుకి వెళ్ళిన వారు ఉన్నారు. మొట్టమొదట బైబిల్లో జైలుకి వెళ్ళిన వ్యక్తి ఎవరంటే యోసేపు. యోసేపు జైలుకి వెళ్ళాడు. ఆ తర్వాత మరి జైలు అని పేరు పెట్టలేం, కానీ జైలు లాంటిదే. అలాంటి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు. వాళ్ళు కూడా ఒక జైలుకి వెళ్ళినట్లే. కానీ వాళ్ళు ఏమైనా ఏడ్చారు అక్కడ? ఏడవలా. ఏమైనా బాధపడ్డారు అక్కడ? బాధపడలా. కారణం ఏంటంటే భౌతిక శరీర ఆహారము తినేవారికి బాధ, దుఃఖము, విచారం ఉంటుంది. కానీ ఆత్మకు ఆహారం తినేవాళ్ళకి, ఆత్మకు ఆహారం పెట్టేవాళ్ళకి, ఆత్మను పోషించుకునే వాళ్ళకి బాధ ఉండదు, దుఃఖం ఉండదు, విచారం ఉండదు. అది ఆత్మ సంబంధమైన ఆహారం. అలాగే క్రొత్త నిబంధనలో కూడా చూస్తే జైలుకి వెళ్ళిన వారు పౌలు గారు వెళ్ళాడు. అలాగే శీల వెళ్ళాడు, పౌలుతో పాటు శీల. పౌలు, శీలలు జైలుకి వెళ్ళారు. అలాగే పేతురు వెళ్ళాడు.
అలాగే జైలు లాంటిదే పద్మసు ద్వీపం, దానిలోనికి యోహోను వెళ్ళాడు. వీళ్ళంతా జైలు అనుభవం కలిగిన వాళ్ళు, కానీ వీళ్ళు ఎక్కడ బాధపడలా, వీళ్ళు సంతోషించారు. జైల్లో పేతురు పాటలు పాడాడు, జైల్లో పౌలు శీలలు పాటలు పాడారు. అలాగే పద్మసు ద్వీపంలో యోహోను బహుగా సంతోషించి దేవుని దర్శనం పొందుకున్నాడు. ఇదేంటి, జనరల్గా బాధపడాల్సిన టైంలో అంత సంతోషించారు, అంత ఆనందంగా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆత్మకు ఫుడ్ పెట్టిన వాళ్ళు. దేనికి ఫుడ్ పెట్టారండి వాళ్ళు? ఆత్మకు ఫుడ్ పెట్టిన వాళ్ళు. ప్రియరా గమనించండి, ఇక్కడ డ్రాస్టిక్ చేంజ్ ఉంది. ఇక్కడ మీరు గమనించాలి. డైలీ 3 పూటల భోజనం చేసే వాళ్ళకి విచారాలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ డైలీ ఆత్మకు ఫుడ్ పెట్టే వాళ్ళకి విచారం ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు. కారణం ఏంటంటే యిర్మీయా చెప్పినట్లుగా నీ మాటలు నాకు సంతోషమును ఆనందమును కలుగజేయుచున్నవి. యిర్మీయా గొప్ప భక్తుడు అని అంటాం. అంత గొప్పవాడు ఎలాగయ్యాడంటే ఆ స్పిరిట్కి ఫుడ్ పెడతా ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యాన్ని మనం బాగా చదవాలి. దేవుని వాక్యాన్ని చదవటం నేర్చుకో. వాక్యాన్ని చదవకుండా ఏదో నీ డ్యూటీ చేసుకుంటూ, అలాగే నువ్వేదో ఫుడ్ తింటూ కాలం గడుపుతున్నావంటే ఏదో ఒకరోజు ఆ విచారం అనేది నీ జీవితంలోకి దాన్ని మనం జయించాలంటే వాక్యాన్ని చదవాలి. వాక్యములో ఉన్న పవర్ ఏంటంటే పిల్లరా, మన మనస్సు పైన వరీస్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళ మనసుకి వరీస్ అనేవి ప్రతి ఒక్కళ్ళని అంటి పెట్టుకొని ఉంటాయి. ఉదాహరణకి ఈ చెట్టు, ఆ చెట్టుకి కొన్ని కొమ్మలు ఉన్నాయి, ఆ కొమ్మలకి మరలా రెమ్మలు ఉన్నాయి, ఆ రెమ్మలకి మరలా ఈ చిన్న చిన్న ఆకులు ఉన్నాయి. ఈ అంతవరకే మనకు కనబడతాయి. కానీ ఆ ఆకుల మీద కనుక మనం చూస్తే మంచు కాలంలో మంచు కణాలు ఉంటాయి, వర్షాకాలంలో వర్ష బిందువులు ఉంటాయి, ఎండాకాలం అయితే దుమ్ము ఉంటుంది. కామన్ ఫ్యాక్టర్ ఇది ఎక్కడైనా. అలాగే ప్రతి మనిషి యొక్క మైండ్ని వరీస్ అనేవి వెంటాడుతూ ఉంటాయి. దిగులు లేని మనిషి మనకు దొరకడు. నీవు ఎక్కడ ఉన్నా సరే, నీ ఇంటిలో ఉన్నా సరే, నువ్వు ఏ పని చేస్తున్నా ఏదో ఒక రకమైన దిగులు అనేది లోపల ఉంటుంది. మన అందరం ఎవరమయ్యానంటే ఆ దిగులును తమాయించుకొని దానిని ప్రక్కకు నెట్టేసుకొని వచ్చి కూర్చునేవాళ్ళమే. కానీ మరలా మన పనుల కోసం వెళ్ళగానే అది రెడీగానే ఉంటుంది, ఆ దిగులు నిన్ను ఆవరిస్తూ ఉంటుంది. ఎంతకాలం ఎలాగూ దిగులు అనేదేమో కనబడకుండా ఉంది నీలో, నీవేమో కనబడతా ఉన్నావు. కానీ నీవు దిగులు చేయిస్తున్నావా, దిగులు నిన్ను చేయిస్తుందా? ఆలోచన చేసుకోండి. నీ బాడీ మరి దాదాపు 6 అడుగులు లేక 5.8 అంత ఎత్తైన బాడీ నీది. నీ వెయిట్ 60 నుండి 70 కేజీల మధ్యలో ఉన్నావు నీవు బరువు. దిగులు బరువు ఎంత? దిగులు ఎత్తెంత? దిగులు క్వాంటిటీ ఎంత ఉంది? అసలు నీ బాడీలో ఎక్కడ పని చేస్తుంది అది దిగులు అనేది? సరే, నీ బాడీతో పోలిస్తే దిగులు అనేది చిన్నదే కావచ్చు. అయితే నీవు దిగులుకు లొంగిపోతున్నావా, నీవు దిగుల్ని పారదోలుతున్నావా? ఆలోచించి. కొన్ని సమయాల్లో దిగులే నన్ను లొంగ తీసుకుంటుందయ్యా, కూర్చుంటే లేస్తే దిగులే వస్తుంది అనంటే కారణం ఏంటో తెలుసా? నీ ఆత్మకు నువ్వు ఫుడ్ పెడతలా, అందుకే దిగులు నిన్ను పరిపాలిస్తుంది.
ప్రియులారా, ఎప్పుడు విచారంగా ఉండటం, ఎప్పుడు కూర్చున్నా ఒకటే ఆలోచనలతో ఉండటం అనేది అది సాతానుడు చేసే పని. దాన్ని నువ్వు జయించాలి అని అంటే నలుగురితో మాట్లాడితే పోదు, లేకపోతే టైంపాస్ కోసం ఫోనుల్లో మాట్లాడితే పోదు. అది టైంపాస్ కోసం ఏదైనా ప్రోగ్రాములు ఉంటే 2 గంటల ప్రోగ్రాంకి వెళ్ళొచ్చినా అది పోదు. నువ్వు దాన్ని జయించాలి అని అంటే ఒకటి, అదేమిటంటే నీ ఆత్మకు ఫుడ్ పెడతా ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, మోకాళ్ళ మీద చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని ఆలోచన చేయాలి. నీ వాక్యమే కదా నాకు నెమ్మది, నీ వాక్యమే కదా నాకు ఆధారం అని వాక్యాన్ని రిపీటెడ్గా చదువుతూ ఉంటే దేవుని శక్తిని మనం చూస్తాం. ఈ మధ్య ఒక దైవజనుడు కెనెత్ ఈ హేగన్ అని ఒక మంచి దైవజనుడు, ఆయన చెప్పిన మాట ఏమిటంటే, కొన్ని సంవత్సరాల నుండి నేను సాతానుడు నన్ను నీకు గుండెపోటు వస్తుంది, నువ్వు చనిపోతావు, నీకు త్వరగా గుండెపోటు వస్తుంది, నువ్వు చనిపోతావు అని నా చెవుల దగ్గర సాతానుడు డైలీ చెబుతూ ఉన్నాడు. డైలీ అసలు ఏ పనన్నా చేసుకో, తింటున్నా తిను, ఎంతకాలంలే నీకు గుండెపోటు వస్తుంది, నువ్వు చచ్చిపోతావు అంటదంట. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాడు అనుకో, వచ్చావా, ఎంతకాలంలో ఇంకెన్ని ఫంక్షన్లే, నీకు గుండెపోటు వస్తుంది, నువ్వు పోతావు అన్నాడు. చివరికి అసలు పడుకోబెట్టేటప్పుడు పడుకున్నావా, పడుకో, ఇక లేచేది లేదు తెల్లారి అని అంటదంట. అసలు ఎవరంటున్నారు, నాకు ఎవరు చెబుతున్నారు, ఏంటి ఇస్కింపుడు, అసలు ఏంటి బాధ అని ఆయనకు అర్థం కాల. ఆయన చెప్పిన మాట ఏంటంటే, 6 నెలలు నా ప్రాణముతో విసిగిపోయాను అని రాశాడు. 6 నెలలు నాకు అసలు నెమ్మది లేదు, సంతోషం లేదు, ఏమైపోతానో అని. కానీ పరిశుద్ధాత్ముడు ఒక వాక్యం ద్వారా మాట్లాడాడంట. ఒక వాక్యం ద్వారా. చూడండి దేవుని వాక్యం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను. ఇక్కడ స్టార్టింగ్లో చూస్తే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా, అంటే లోపలే ఉండాలి, దేవుని శక్తి ఉండాలి. మనం ఏం కావాలంటే ఆత్మ వలన బలపరచబడాలి. అంటే అంతరంగములో శక్తి లేనప్పుడు, అంతరంగములో బలము లేనప్పుడు సాతానుడు ఇతన్ని శోధిస్తుందన్న సంగతి ఈయనకు అర్థమైంది. ఇప్పుడు నేనేం చేయాలి ప్రభు అనంటే, ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పాడు. 6 నెలల నుండి, ఎన్ని నెలలండి? 6 నెలల నుండి దేంతో పోరాడుతున్నాడు? సాతానుడితో పోరాడుతున్నాడు, మరణంతో పోరాడుతున్నాడు. నీకు గుండెపోటు వస్తుంది, నువ్వు చచ్చిపోతావు అని అంటుంది. అలాగూ అనుకున్నప్పుడు ఆత్మలో నీకు బలం లేదు, ఆత్మలో నీకు శక్తి లేదు. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానం చేయమనంటే ప్రియులరా, ఆయనంట
ఇది నాలో నుండి తీసివేయి ప్రభా, ఈ సాతాను శోధన నాలో నుండి తీసివేయి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు, కానీ అది శోధిస్తూనే ఉందంట, అది పోలేదంట. ఇదిగో ఈ వాక్యం చెప్పిన తర్వాత ఈ వాక్యాన్ని ఈ 2-3 వచనాల వాక్యాన్ని 1000 సార్లు చదివాడంట. ఈ వాక్యాన్నే 1000 సార్లు. ఇప్పుడు మనం చదవడానికి ఎంతో 1 నిమిషం పడుతుంది కదా, అట్లాగూ 1000 నిమిషాలు ఆ వాక్యాన్ని చదివాడంట, 1000 టైమ్స్. అలా చదవగా ఆత్మకు బలం వచ్చింది, ఆత్మకు శక్తి వచ్చేసింది. ఆ ఆత్మలో ఎప్పుడైతే శక్తి వచ్చిందో తనను తొందర చేస్తున్న దయ్యం పోయింది, అది పారిపోయింది. అప్పటి నుంచి ఆయనకు విడుదల వచ్చేసి దాదాపుకు నిండు వృద్ధాప్యం వచ్చే వరకు జీవించాడు. ఆయన 90 సంవత్సరాలు దాటే వరకు బ్రతికి దేవుని సేవ చేశాడు. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 20 సంవత్సరాల వయసులోనే స్టార్ట్ అయింది. కానీ దాన్ని జయించిన తర్వాత ఇంకా 70 సంవత్సరాలు బ్రతికాడు. లేదా దేవుని వాక్యము నీకు ఆయుష్నిస్తుంది, నీ ఆయుష్ను పెంచుతూ ఉంటుంది. దేవుని వాక్యం నువ్వు చదివే కొలదే నీవు 70 సంవత్సరాలు వచ్చినా ఇక నేను ఆల్మోస్ట్ నా లైఫ్ అయిపోతుందని అనుకోవచ్చు, కానీ నీ లైఫ్ వాక్యం పెంచుతూ ఉంటుంది. వాక్యానికి నీ ఆయుష్ను పెంచే శక్తి ఉన్నది. అందుకనే ప్రియరా, దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి. చాలామందికి టైం ఎక్కడ లేకుండా పోతుందంటే వాక్యం చదవడానికి టైం లేకుండా పోతుంది. బైబిల్ లేని ఇల్లు లేదు, కానీ మోకాళ్ళ మీద చదివే వ్యక్తి దేవునికి దొరకట్లా. ప్రతి ఇంటిలో బైబిల్ ఉంటుంది, కానీ మోకాళ్ళ మీద బైబిల్ చదివే వ్యక్తులు లేరంట. కానీ ఇర్మీయా గారు ఏమంటున్నాడు? దేవా, నీ వాక్యం నేను చదువుతుంటే నాకు సంతోషము ఆనందము వస్తుంది. సోదరుడా, సహోదరి, నీ మనస్సులో ఏమైనా విచారాలు ఉన్నాయేమో, లేక దేనిని గూర్చన్నా నువ్వు భయపడుతున్నావేమో, ఇది జరుగుతుందేమో అని టెన్షన్ పడుతున్నావేమో, దేనిని గూర్చన్నా నువ్వు మాటి మాటికి గుర్తొచ్చి కృంగిపోతున్నావేమో, ఈరోజు నీకు పరిశుద్ధాత్ముడు చెప్పమంటున్న విషయం ఏంటంటే వాక్యాన్ని చదువు. దేవుని వాక్యాన్ని మోకాళ్ళ మీద చదువు. ఆ భయము నీలో నుండి పారిపోతుంది. ఆమేన్. నీకు ధైర్యం వస్తుంది. చూడండి, ఇంకా దేవుని వాక్యం వలన మనకు ఉపయోగం ఏంటి అనంటే 119వ కీర్తన తీయండి. 119వ కీర్తన 9వ వచనం చూడండి. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. చూడండి, అనగా దేవుని వాక్యము నీ లోపల ఉంటే నీవు పరిశుద్ధంగా బ్రతుకుతావు. నీ నడతను శుద్ధిపరుస్తుంది. నీ ప్రవర్తన వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడి దేవుని రూపంలో మనం బ్రతుకుతాం. మనకు మనం ఎలాగ బ్రతకాలో, ఎలా పవిత్రంగా బ్రతకాలో మనకు అర్థం కాదండి. కానీ వాక్యం చదువుతూ ఉంటే, ప్రభా ఈ వాక్యం ప్రకారం నన్ను మలచండి నాయన, ఈ వాక్యం ప్రకారం నన్ను మార్చండి ప్రభా అని అడుగుతూ ఉంటే నీలో పరిశుద్ధత వస్తుంది, పవిత్రత వస్తుంది, దేవుని రూపం వస్తుంది, దేవుని సన్నిధి, దేవుని అనుభవాలు నీలోనికి వస్తాయి. జాన్ బన్యన్ అనే ఒక దైవజనుడు, ఆయన ఎవరు?
యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాశాడు. పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే బుక్ ఆథర్ ఆయన ఆ పుస్తకం రాయక ముందు మారు మనసు పొంది ఉన్నాడు, కానీ లోకం మీద జయం రాలేదంట. లోకం మీద జయం రాలేదు. పిల్లరా, మనకు దేవుని దగ్గరకు వచ్చిన ఆ లోక సంబంధమైన వాటి మీద జయం రాకపోతే సాతానుడి యొక్క ప్రభావం వాళ్ళ ఇళ్ళ మీద పనిచేస్తూ ఉంటుంది, పిల్లల మీద పనిచేస్తూ ఉంటుంది. అందుకనే సాతానుడు ప్రభావం పోవాలి అనంటే నీ ఇంటిలో ప్రార్థన బాగా జరగాలి. ప్రార్థన ఎప్పుడైతే ఇంటిలో జరుగుతుందో సాతానుడు ప్రభావం అంతా పోతుంది. దానికి పట్టుండదు, పట్టు చెక్కదు నీ ఇంట్లో. ఇక వాక్యముతో మనం నింపుకోవాలి. ఈ జాన్ బనియన్ చేసిన పని ఏంటంటే, తన ఆత్మ మరి సాతానుడు చెరలో నుండి విడుదల రావటానికి ఇక దేవుని వాక్యం ఒక్కటే మార్గం అనుకొని మోకాళ్ళ మీద బైబిల్ చదవటం ప్రారంభించాడు. ఈ వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే, నీ అంతరంగంలోకి వెళుతుంది వాక్యం, నీ తలంపులోకి వెళుతుంది, నీ మూలుగులోనికి వెళుతుంది, నీ బ్లడ్లోకి వెళుతుంది, నీ యొక్క శరీర కణాలు ఆ కణాలలోనికి దేవుని వాక్యం వెళుతుంది. అంత పవర్ ఉందండి దేవుని వాక్యానికి. ఈ జాన్ బనియన్లోనికి అలాగూ దేవుని వాక్యం తన అంతరంగంలోకి వెళ్ళిన తర్వాత తన పైన పనిచేస్తున్న సాతానుడు ప్రభావము, ఆ సాతానుడు శక్తుల యొక్క తలంపులన్నీ కూడా ఒక్కొక్కటి 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 వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి.